హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులు వికలాంగులు కానివ్వండి, దివ్యాంగులు కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, అదేవిధంగా బీడీ కార్మికులు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్తని తెలియజేయడం అయితే జరిగింది. మీకు రావాల్సినటువంటి పెన్షన్ని రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెలకి సంబంధించినటువంటి పెన్షన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ జూన్ నెలలో 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయలు ఇస్తున్నారా, లేదు అంటే పాత విధానంలోనే 2,016 రూపాయలు ప్లస్ 4,016 రూపాయలని ఇస్తున్నారా, ఎంత ఇస్తున్నారు అనేటటువంటి క్లారిటీతో పాటుగా అసలు ఏ తేదీ వరకు ఈ నెలకి సంబంధించినటువంటి పెన్షన్లని పొందేటటువంటి అవకాశం మనకి ఉంది అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో నేను మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ, ఆసరా చేయూత పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి గనక వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ ప్రముఖ దినపత్రికలో మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఈ ఆర్టికల్ని గనక మనం చూసుకున్నట్టయితే పత్రిక ప్రకటన ఇందు మూలముగా వివిధ రకముల చేయూత ఆసరా పెన్షన్లు అనగా వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, వికలాంగుల పెన్షన్, చేనేత పెన్షన్, కల్లుగీత పెన్షన్ మరియు ఒంటరి మహిళ పెన్షన్లు, ఇన్ని రకాల పెన్షన్లని పొందేటటువంటి పెన్షన్దారులకి పత్రికాముఖంగా తెలియజేయనది ఏమనగా, ఈ కేటగిరీ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి తెలియజేసేది ఏమిటి అంటే 24వ తారీఖు 6వ నెల 2026 నుండి, అంటే ఈ రోజు నుండి 30వ తారీఖు 6వ నెల 2026 వరకు పెన్షన్లు బట్వాడా చేయబడునని, బట్వాడా మీన్స్ పంపిణీ కార్యక్రమం అని చెప్పేసి అర్థం. ఇక్కడ పోస్టల్ శాఖ నల్గొండ గారు తెలియజేయడం జరిగింది. ఇట్టి విషయమును పెన్షన్దారులు గమనించి పెన్షన్ పొందవలసిందిగా కోరనైనది అని చెప్పేసి మనకి ఇక్కడ క్లారిటీగా ఇక్కడ మనకు చెప్పడం అయితే జరుగుతుంది. సో మీరు పెన్షన్దారులు 30వ తేదీ వరకు అయితే ఈ యొక్క పెన్షన్ తీసుకోవచ్చు. ఎవరైనా 3 నెలలు వరుసగా పెన్షన్ తీసుకున్నట్టయితే పెన్షన్ అనేది ల్యాప్స్ అవుతుంది. మరలా 4వ నెల పెన్షన్ వచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ విధమైనటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే మీరు త్వరపడి ఇప్పుడే పెన్షన్ తీసుకుంటారు అని చెప్పేసి నేనైతే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పెన్షన్దారులకి గమనిక అని చెప్పేసి చూసుకున్నట్టయితే పెన్షన్దారులు ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ ద్వారా పెన్షన్ పొందవలను. ఇక్కడ కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది, మీ అందరికీ తెలిసిందే. పెన్షన్ మొత్తము సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండి పొందవలను. మధ్య దళారీలను కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం కూడా జరుగుతుంది. పెన్షన్ పొందుటకు ఎలాంటి సొమ్ము ఎవరికి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. పెన్షన్ సొమ్ము మొత్తము 16 రూపాయలతో సహా అడిగి మీరు తీసుకోవాలి అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చాలా చోట్ల ఈ పోస్టల్ శాఖ సిబ్బంది కానివ్వండి, పంచాయతీ సెక్రటరీలు కానివ్వండి, ఆ మీదన ఉన్నటువంటి 16 రూపాయలని ఇవ్వడం లేదు. ఈ నెలలో జూన్ నెలలో ఇచ్చేటటువంటి పెన్షన్ మే నెలకి సంబంధించినటువంటి పెన్షన్. ఈ పెన్షన్ ఎలాంటి పెంపుదల చేయకుండా పాత విధానంలోనే, పాత పద్ధతిలోనే 2,016 రూపాయలు ప్లస్ 4,016 రూపాయల పెన్షన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో పెన్షన్దారులంతా గమనించి ఈ యొక్క పెన్షన్ని మీరు కూడా తీసుకుంటారు అని చెప్పేసి నేను మీకోసం అయితే ఈ వీడియోని అందించడం జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించిన ప్రతి అప్డేట్ మీ వరకు వెనువెంటనే వీడియోస్ రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.